హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను చేసే ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మనకి కమ్యూనిటీలో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఈ క్లిప్స్ అన్నీ కమ్యూనిటీలో విత్ ఆ వీడియో లింక్తోనే ఉంటుంది. దాదాపుగా 1 year వరకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కమ్యూనిటీలో పొందుపరిచాను. చూడండి, చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజమే అంటూ నిర్ధారించిన అమెరికా ఉపగ్రహం IceSat-2 డేటా. దీంట్లో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకకు, మన్నారు ద్వీపంలోని తలయమన్నారు వాయువ్య దిశ వరకు విస్తరించింది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సేతు 99.98% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించాల్సిన ఎమర్జెన్సీ పైన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8ని జీవనోపాధి హత్యా దినం అనే ప్రకటించాలని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. ఇక దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన హత్యా దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన తరుణంలోనే ఇదే నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దును ప్రతిపక్షం ఈ విధంగా సూచించింది. జీవనోపాధి హత్యా దినం, ఆజీవిక హత్యా దివస్గా పేర్కొనాలని వీరు ఎదురువాదనలకు దిగిరారు. ఇక ఎమర్జెన్సీ కథను చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు 1975 జూన్ 25వ తేదీన అర్ధరాత్రి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించింది. కాసేపటికి ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ MS రామచంద్రరావు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియంను సిఫార్సు చేసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో 11వ స్థానంలో తెలంగాణ నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2020-21లో 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు 74 మార్కులను చేరిన అదే స్థానానికి పరిమితమైంది. 2017-18లో 9వ స్థానం 61 మార్కులు, 2019-20లో 5వ స్థానం 67 మార్కులు, 2020-21లో 11 పాయింట్స్ 69 మార్కుల స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం శుక్రవారం విడుదల చేసిన 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తొలి భారతీయ మహిళ ETO రోమిత 2017లో ఎన్నో కలలు కని ఆశలు అంతకుమించి పుట్టలేనంత ఆనందంతో ఓడపై అడుగుపెట్టారు రోమిత. ఆమెకు ఉద్యోగంలో తొలి రోజు సందర్భంగా జాయినింగ్ లెటర్తో మేనేజర్స్ను కలిస్తే ఈ ఉద్యోగం అమ్మాయిలకు కాదు, ఓడ ఇంకా పోర్టులోనే ఉంది, దిగి ఇంటికి వెళ్ళండి అన్నప్పటికీ స్ఫూర్తివంతంగా నిలిచి ఈ రోమిత ఈ జాబులో నిలదొక్కుంది. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో భారత్ గైర్హాజరైంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా ఆపాలని జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం నుంచి తన సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో గురువారం ప్రవేశపెట్టిన తీర్మానంపైన ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. ఈ తీర్మానానికి అనుకూలంగా 99 మంది ఓటేయగా వ్యతిరేకంగా 9 మంది ఓటేశారు. 60 మంది గైర్హాజరయ్యారు. ఇందులో భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర దేశాలున్నాయి. వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాల్లో బెలారస్, క్యూబా, ఉత్తర కొరియా, రష్యా, సిరియాలున్నాయి. ప్రపంచ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ను దీనికి గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఆగస్టు 1 నుంచి 8 వరకు జరిగే ప్రపంచ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ను తెలంగాణ SC గురుకులాల పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు ఎంపికయ్యారు. బల పరీక్షలో ఓడిన ప్రచండ, నేపాల్ తదుపరి ప్రధానిగా ఖడ్గ శర్మ ప్రసాద్ ఓలీ.
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన సిపిఎన్ యుఎంఎల్ ఎన్సి కూటమి. నేపాల్ ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ సిపిఎన్ఎంసి అధినేత పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ 69 సంవత్సరాల వయసులో నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంట్లో ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస పరీక్ష తీర్మానం నెగ్గడానికి 138 ఓట్లు కావాల్సి ఉండగా ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు రాగా 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్కు భారీ విజయం దక్కింది. ఆయన పార్టీకి రిజర్వ్డ్ సీట్ల అర్హత ఉందని ధర్మాసనము తీర్పిచ్చింది. 13 మంది సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పార్లమెంటు, ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఇమ్రాన్ పార్టీకి రిజర్వ్డ్ సీట్లు కేటాయించకూడదంటూ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆర్థిక, సామాజిక అభివృద్ధి చోదకంగా బిమ్స్టెక్ భారత్ ఇందుకు కట్టుబడి ఉందని మోదీ తీర్మానించారు. 7 దేశాలతో కూడిన బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ కూటమి పురోభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. మహారాష్ట్ర మండలి ఎన్నికలు 9 స్థానాల్లో మహాయుతి అభ్యర్థుల విజయం, 2 స్థానాల్లో ఎంవీఏకు గెలుపు. 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటున్నట్లు, రానున్న 36 ఏళ్లలో 25 కోట్లు పెరగనున్న వైనం, శతాబ్దాంతానికి 63.3 కోట్లకు పడిపోనున్న చైనా, సంతాన సాఫల్య రేటు పడిపోవడమే ఇందుకు కారణము. ప్రసవ సమయంలో ఏటా 66,500 మంది కౌమార బాలికలు మృతి చెందుతున్నట్టు దక్షిణాసియాలోనే ఈ పరిస్థితిపైన WHO సంయుక్త నివేదికలో పేర్కొంది. దక్షిణాసియాలో 29 కోట్ల మంది బాల వధువులు ఉన్నారని, ఇవి ప్రపంచంలో ఉన్న వారిలో దాదాపు సగమని తెలిపింది. ప్రతి పురుషుడు 3 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేయాల్సిందేనంటూ ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ ప్రతిపాదించింది. దీన్ని 3 ఏళ్లుగా పెంచనున్నట్లు సూచించింది. అయితే తాజాగా నిబంధనలు మరో 8 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. భద్రతా క్యాబినెట్లో నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి క్యాబినెట్ సమావేశంలో ఓటింగ్ పెట్టనున్నారు. రోజుకు ఒక్కసారైనా నవ్వాలి అని చట్టం తీసుకొచ్చిన జపాన్ రాష్ట్రం ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్ను జారీ చేసింది. అలాగే నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది. వివాదాస్పద వలస బిల్లుకు ఫిన్లాండ్ ఆమోదం లభించింది. దీంతో ఫిన్లాండ్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఎక్కువ అవుతున్న వలసలను అడ్డుకునేందుకు ఆ దేశం ప్రభుత్వం ఆ బిల్లును తీసుకొచ్చింది. వలసదారులతో దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం మాస్కో చేస్తుందని గత కొంతకాలంగా ఫిన్లాండ్ ఆరోపణలు చేస్తుంది. చైనా రాకెట్ ప్రయోగం విఫలం అయింది. చైనాలోని గోబీ ఎడారిలోని జిక్వున్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో గురువారం ఈ రాకెట్ లాంచ్ వేశారు. 79 అడుగుల పొడవున్న ఈ హైపర్బోలా 1 300 కిలోల పేలోడ్ను 500 కిలోమీటర్ల ఎత్తులో వరకు చేర్చగలదని, మొదటి 3 దశల్లో రాకెట్ ప్రయాణం సవ్యంగా సాగుదశలో 4వ దశలో విఫలమైనట్లు తెలిపారు. మహారత్న హోదా సాధించాలని ఎన్ఎండిసికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సూచించారు. ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మహారత్న గుర్తింపును ఎన్ఎండిసి లిమిటెడ్ సాధించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సూచించారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యాన్ని చేరాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక ఉత్పత్తి వెలుగులు మేలో 5.9% వృద్ధి నమోదు చేసుకున్నాయి. అయితే దీంట్లో గనులు, విద్యుత్ రంగాలు రాణించడం ఇందుకు కలిసి వచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ఆధారంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిని లెక్కిస్తారు. 2023 మేలో పారిశ్రామిక ఉత్పత్తి 5.7% వృద్ధి సాధించింది. 2024 జనవరిలో 4.2%, ఫిబ్రవరిలో 5.6%, మార్చిలో 5%, 5.4%, ఏప్రిల్లో 5%కి
ఐఐపి నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్ మే నెలల్లో ఐఐపి సగటు వృద్ధి 5.4% నమోదైంది. ఐరోపాలోని హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఎస్ఆర్ ఎనర్జీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి ఈ ప్లాంటుకు ఎంత పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. 2027 కల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోని స్టాన్లో రిఫైనరీలో ఈ ప్లాంటును 2 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ 2024 జూలై 10న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తా స్థానంలో ఈయన నియామకం అనేది జరిగింది. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలకు ప్రదర్శించిన నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాస్ రావత్, ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌక రవాణా సంఘం IMO 2024 అవార్డు దక్కింది. 2024 మొదట్లో హూతీ రెబల్స్ మార్లిన్ లువాండా అనే నౌకపైన దాడి చేశారు. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. వాటిని వెంటనే ఆర్పివేయడంలో, నౌకను రక్షించడంలో రావత్, ఆయన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బీమిస్టెక్ సదస్సు 2024 జూలై 11న ఢిల్లీలో జరిగింది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇందులో పాల్గొని ప్రసంగించారు. బీమ్స్టెక్లో భారత్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. దేశంలోని అగ్రగామి 100 మంది స్థిరాస్తి శ్రీమంతులతో కూడిన జాబితాను హురున్ ఇండియా 2024 జూలై 11న విడుదల చేసింది. గృహ్ హురున్ ఇండియా 2024 పేరుతో విడుదలైన ఈ నివేదికలో డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన నికర సంపద విలువ 124,420 కోట్లు. 2024 మే 31 నాటికి ఆయా శ్రీమంతుల సంపద విలువను లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. అండర్సన్, ఈ పేరు వినగానే మనకు దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గుర్తొస్తారు. ఇతను జేమ్స్ అండర్సన్ ఘన విజయంతో తన కెరీర్కి వీడ్కోలు పలికారు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అండర్స్ కెరీర్లో చివరిది, ఈ 3 మ్యాచ్ల సిరీస్లో మొదటిది. ఆయన టెస్టుల్లో ఇంగ్లాండ్లో ఇన్నింగ్స్లో 114 పరుగుల తేడాతో వెస్టిండీస్ పైన ఘన విజయం సాధించింది. వెస్టిండీస్తో ఓవర్ నైట్ స్కోరు 79, 6 వికెట్లతో మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించింది. షాట్ గన్ జూనియర్ ప్రపంచ కప్లో భారత అమ్మాయి సబీరా హారిస్ కాంస్య పథకం సాధించింది. మహిళల ట్రాప్ సింగిల్ విభాగంలో సబీరా 40కి 29 షాట్లలో విజయవంతమైన 3వ స్థానంలో నిలిచింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ అనేది నేడు జరగనుంది. దీంట్లో పావోలినితో క్రెజికోవా ఢీకొననుంది. దీంట్లో వింబుల్డన్ ఫైనల్ చేరడం క్రెజికోవా చెక్ రిపబ్లిక్ అమ్మాయి, పావోలిన్ ఇటలీకి చెందిన ఈమె. వీరిద్దరికీ కూడా ఇదే తొలిసారి. 7వ ర్యాంకర్ పావోలిని ఈ టోర్నీలో గతంలో ఎప్పుడు తొలి రౌండ్ దాటలేదు. 32వ ర్యాంకర్ క్రెజికోవాకు 2021 4వ రౌండ్లో చేరడం అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 2016లో సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచిన తర్వాత జరిగిన ప్రతి వింబుల్డన్లోనూ మహిళల సింగిల్స్లో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చారు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. ఈ సీజన్లో పావోలినికి ఇది వరుసగా 2వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. ఫ్రెంచ్ ఓపెన్లో తుది పోరులో ఆమె పరాజయం పాలైంది. 2016లో సెరెనా తర్వాత ఓ ఏడాదిలో వరుసగా 2 గ్రాండ్ స్లామ్లో టైటిల్ పోరు చేరిన తర్వాత తొలి క్రీడాకారిణి పావోలిని. ఓపెన్ శకంలో వింబుల్డన్ ఫైనల్ ఆడబోతున్న తొలి ఇటలీ అమ్మాయి ఆమె. ఈ ఇద్దరు గతంలో ఒక్కసారిగా మాత్రమే తలపడ్డారు. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫైర్స్లో పావోలిని పైన క్రెజికోవా గెలిచింది. 2021 ఫ్రెంచ్ ఓపెన్లో క్రెజికోవా విజేతగా నిలిచింది. పావోలిని ఇంకా గ్రాండ్ స్లామ్ టైటిల్ను ముద్దాడలేదు. వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్ వర్సెస్ ఆల్కరాజ్ ఆడబోతున్నారు. సెమీస్లో మెద్వదేవ్, ముసెట్టి ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ ఫైనల్ ఆడిన తర్వాత
వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ అనేది పురుషుల సింగిల్స్ అనేది జరగనుంది. ఫైనల్లో జకోవిచ్, అల్కరాజు పోటీ పడనున్నారు. ఈ స్పోర్ట్స్కు ఒలింపిక్స్లో పోటీ పడనున్నారు. మొట్టమొదటి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్ నిర్వహణకు అడుగుపడింది. వచ్చే ఏడాది సౌదీలో ఈ ఒలింపిక్స్ నిర్వహించడం కోసం ఆ దేశంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో 12 ఏళ్ల పాటు ఉంటుందని శుక్రవారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఈ నెల 23-24 తేదీలో జరిగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఈ ఒప్పందంపైన సంతకం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రియాద్లో ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ జరుగుతుంది. ఇవి జూలై 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.